గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. రేషన్ కార్డుల విషయంలో కొత్త రూల్స్. ఇంద్రమ్మ ఇళ్ల గృహప్రవేశాలకి సిద్ధం. సో, ఇట్లాంటి వార్తలు ఎన్నో ఉన్నాయి పేపర్‌లో. ఆంధ్రజ్యోతితో స్టార్ట్ చేద్దాం. ఫార్మాకు సంక్షోభం అంట. ఇప్పటివరకు మనం ఆయిల్ పైన చూసినాం, గ్యాస్ పైన చూసినాం. రీసెంట్‌గా సిమెంట్ రేట్లు పెరగడం చూసినాం. ఐరన్ రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. ఇక ఎల్‌పీజీ గ్యాస్ కొరతతోటి ఆటో వాళ్ళ కష్టాలు ఇన్ని అన్ని కాదు. దాదాపు వాళ్ళకి 20 గంటల పైనే పడుతుంది. ఇక ఆ కష్టాలకు తోడు ఇంకొక కష్టం ఎదురైంది. ఫార్మా సంక్షోభం అంట. సో, అక్కడి నుంచి రావాల్సిన మెడిసిన్స్ కావచ్చు, తర్వాత మెడిసిన్స్‌కి అవసరమైనవి కావచ్చు, ఇవన్నీ కూడా కొరత ఏర్పడడంతోటి 25% రేట్లు పెరిగే అవకాశం ఉందంట. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. హర్మోజ్ దాటితే చమురు నౌకలకు ఇరాన్ అధికారులు టోల్ ఫీజు నిర్ణయించారు. సో, ఈ ఘనత ఎవరిది అంటే ట్రంప్‌ది. సో, ట్రంప్ వల్లనే ఇవాళ మిగతా అన్ని దేశాలపైన ఇరాన్ ఇట్లాంటి టోల్ ఫీజు వసూలు చేస్తుంది. 1, 2 కాదు. ఒక నౌక దాటాలంటే దాదాపు 19 కోట్ల రూపాయలు, అది కూడా ఇరాన్ కరెన్సీలోనే వాళ్ళకి చెల్లించాలనే రూల్ తీసుకురాబోతుంది. అదే వార్తని ఈడ హైలైట్ చేసిర్రు. ఒరాకిల్ ఊచకోత 30,000 మంది ఉద్యోగులపై వేటు. భారత్‌లో 12,000 మంది తొలగింపు. మంగళవారం పొద్దున్నే అందరికీ మూకుమ్మడిగా మెయిల్ పంపించారంట. మరిన్ని తొలగింపులు ఉంటాయని చెప్పి వార్తల్లో ఉద్యోగుల ఆందోళన. ముగిసిన త్రైమాసికంలో భారీ లాభాలు. ఏఐతో పెట్టుబడుల కోసం కోతలు దిగిన అమెరికా టెక్ కంపెనీలు. సో, మొత్తానికైతే 30,000 ఉద్యోగాలపైన వేటు పడితే అందులో 12,000 మంది భారతీయుల భారత్ భారత్‌కి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు స్వస్తి చెప్పింది ఒక మాటలో చెప్పాలంటే. దీని ఇంపాక్ట్ ఏంటి అంటే ఏఐ ఇంపాక్ట్. సో, పార్లమెంట్‌లో కూడా గతంలో చెప్పిర్రు. ఏఐ పూర్తిగా నమ్ముకొని ముందుకు పోతే ఐటీ ఉద్యోగుల ఉద్యోగాలు ఊష్టైతాయి అని చెప్పి. సో, అదే వార్తని ఈడ హైలైట్ చేసిర్రు. అన్నదాతలు ఆగమయ్యారు. గాలివానతో వరి, మొక్కజొన్న నేలరాలిన మామిడి. సో, ఆల్రెడీ అన్నదాతల కష్టాలు ఇన్నన్ని కాదు. ఇప్పుడు అకాల వర్షాలతో ఆ ఇంపాక్ట్ ఇంకా కూడా అన్నదాతల పైన కనిపిస్తుంది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కార్డు రద్దు చేస్తారట. క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలనా అధికారుల విచారణ, కార్డుదారులకు నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్న జీపీఓలు. ఐటీఆర్‌లో ఎక్కువ ఆదాయం చూపిస్తే కార్డు రాదనే సమాచారం ఉందంట. రుణాల కోసం ఐటీఆర్ దాఖలు చేస్తున్నారు చాలామంది. ఆదాయం తక్కువ ఉన్న భవిష్యత్ అవసరాల కోసం ఫైలింగ్. ఇప్పుడు ఈ ఐటీఆర్‌కి, రేషన్ కార్డ్‌కి ముడిపెట్టడం చాలా మంచిదే. సో, ఐటీ దాఖలు చేస్తున్నారు అంటే ఏంది? సో, ఇప్పుడు వాళ్ళకుండే అవసరాల కోసం కాదు. కనీసం వాళ్ళకొక లోన్ కావాలి. ఒక హౌసే తీసుకోవాలనుకుంటున్నారనుకోండి. సో, ఈ సంవత్సరం హౌస్ తీసుకుంటున్నా అంటే ఇదే సంవత్సరంలో ఐటీ నేను రిటర్న్ ఫైల్ చేస్తా. అదే రిటర్న్స్ లోన్ అప్లై చేసేటప్పుడు లోన్ డిపార్ట్మెంట్‌కి ఇస్తా అంటే వాళ్ళు కాగితాలు చించి పొండమ్మ ఇంటికి అని చెప్పే పరిస్థితి ఉంటది. సో, మినిమమ్ ఒక 3 సంవత్సరాల ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి ఉండాలి హౌస్ లోన్‌కి. సో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటూ పోతే, అదే రాష్ట్రంలో ఉండే బ్యాంకుల రూల్స్ కూడా వీళ్ళు మార్చాలి. అంటే రైతన్నోడు లేదంటే ఒక మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఉండేటోళ్ళు ఇల్లు కొనుక్కోవద్దా? సో, ఇందిరమ్మ ఇల్లులైతే ఇచ్చే కథ లేదు. అది వేరే. సో, దానికి ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కారు ఉంటే మేము ఇయ్యము. లేదంటే ఇది ఉంటే ఇయ్యము. మేము అది ఉంటే ఇయ్యము. మీ పైన భూమి ఉంటే ఇయ్యము. ఇవన్నీ పెడుతున్నారు సరే. అట్‌లీస్ట్ మధ్య తరగతి వాడో, దిగువ మధ్య తరగతి వాడో ఇవాళ కాకుండా రేపో, సంవత్సరమో, 3 సంవత్సరాలు ఒక ప్లాన్ చేసుకుంటారు. ఒక 5 సంవత్సరాల తర్వాత కొనాలి. ఒక 4 సంవత్సరాల తర్వాత కొనాలని. కొనాలి అని అనుకున్నప్పుడు ముందుగానే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకుపోవాలి. కానీ ఇప్పుడు అట్లాంటి ఐటీ రిటర్న్స్ ఎవరైనా ఫైల్ చేసిరనుకో వాళ్ళకి రేషన్ కార్డ్ కట్టట. సో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక పక్క కేంద్రం ఇవాళటి నుంచి 3 నెలల పాటు రేషన్ సరఫరా చేయాలి అన్ని రాష్ట్రాలకి అని చెప్పింది. సో, అట్లా తెలంగాణలో 1,05,000 కార్డులున్నాయి. దాదాపు 3 కోట్ల మందికి రేషన్ అందబోతుంది. ఒక పక్క రేషన్ అందబోతుంది అనే సంతోషంలో ఉండాలా 3 నెలలకు సంబంధించి. లేదంటే ఐటీ రిటర్న్స్ మేము ఫైల్ చేసిండ్రు, మా పిల్లలు ఫైల్ చేసిండ్రు. ఇప్పుడు తల్లిదండ్రులకు ఐటీ రిటర్న్స్ పైన పెద్దగా అవగాహన ఉండదో, లేదంటే అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉండి, లేదంటే వాళ్ళు కొంచెం ఉద్యోగం చేస్తూ సెటిల్ అవ్వాలి, లేదంటే ఇల్లు కొనాలి అనే ఆలోచనలో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా! సో, ఐటీ రిటర్న్స్ చాలా చోట్ల సబ్మిట్ చేయాల్సి ఉంటది. సో, అట్లా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిర్రు మీరు అంటే మీకు రేషన్ కార్డ్ ఉండదు అని చెప్పే పరిస్థితి ప్రభుత్వం వచ్చింది. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రనమాట. హిందూ ఇప్పుడు ఇక్కడ ఇంకొక తీర్పిచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తి భర్తకు హక్కు అస్సలే ఉండదంట. సంతానం లేకుండా ఉండి ఆమె మరణిస్తే తండ్రి తరపున వారసులకే ఆస్తి దక్కుతుంది అని ఏపీ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)A ఇదే చెప్తుంది అని చెప్తుంది అనమాట. గిఫ్ట్ డీళ్లకు అనుగుణంగానే
పిటిషన్ల పేర్లు రెవెన్యూ రికార్డులలో చేర్చాలని తహసీల్దార్కి ఆదేశం. సో ఈ ఏపీ కోర్టు చాలా మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే ఒకవేళ భార్య చనిపోయినా లేదంటే భార్యని చంపేసినా వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు కట్నం రూపంలో ఆస్తులు ఇచ్చినప్పుడు ఆ ఆస్తులను భర్తలు అనుభవించుకుంటూ ఇంకొక పెళ్లి చేసుకుంటుంటారు. సో ఆ పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని ఖచ్చితంగా అమ్మమ్మనో తాతని తీసుకుంటారు. ఎవరో కొందరు మాత్రమే తండ్రి వాళ్ళ బాధ్యత తీసుకుంటుంటారు. కానీ అట్లాంటి సందర్భాల్లో అలాంటి కేసే ఒకటి ఏపీ కోర్టుకి వెళ్తే ఏపీ కోర్టు ఇట్లాంటి నిర్ణయించింది. ఏంటిది? భార్య చనిపోయింది, భార్యకు పిల్లలు లేరు, మరి ఆ ఆస్తి భర్తకి ఎందుకు ఇవ్వాలి? అందుకని వెనక్కి ఎవరైతే మళ్ళీ తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు ఆపాటికే అంటే ఆ భర్త ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఉంటారు, అప్పుడు కూడా వాళ్ళ అక్కనో చెల్లెనో అన్ననో తమ్ముడు ఎవరు ఉంటారు కదా, ఈ అమ్మాయి ఆస్తి అంతా కూడా వాళ్ళకే చేరుతుంది అనేది ఒక ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. భార్యాభర్తల సంబంధాలు ఈ మధ్యకాలంలో కొన్ని కోట్లు ఇచ్చే తీర్పుల, లేదంటే ఆదాయం వీళ్ళకి పెరగడం వలన, లేదంటే ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం. ఇక అలహాబాద్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఈ మధ్యకాలంలో. అదేంటి తెలుసా? ఇల్లీగల్ రిలేషన్షిప్ అనొద్దు, అండ్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏం తప్పు కాదు. సో ఎవరితోటైనా రిలేషన్షిప్లో ఉండొచ్చు, సహజీవనం చేయొచ్చు అన్నారు. సో ఆ సహజీవనం కోర్టే తీర్పిచ్చి పోలీసులు మీకు ఇంకా రక్షణ కల్పించండి అని అక్కడ అలహాబాద్ కోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత దాన్నే అవును అక్కడ కోర్టు ఇచ్చింది ఇక్కడ కోర్టు ఏం చేస్తుంది అని అనుకుంటున్నారేమో తెలియదు. సో ఇట్లాంటి ఇష్యూస్తో కూడా చాలామందికి రిలేషన్ పాడవుతుంది, ఫ్యామిలీ సంబంధాలు పాడవుతున్నాయి. పేపర్లో ఎప్పుడు ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట చదువుతూనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. భార్య భర్తను చంపేస్తున్నానో, లేదంటే భర్త ఆమెకు సంబంధించిన ఇల్లీగల్ రిలేషన్షిప్ బయట పెట్టింటానో, తో మనస్తాపంకో ఈ అమ్మాయి చనిపోయిందనో, లేదంటే ఆమె ఎవరితో రిలేషన్షిప్లో ఉందని తెలుసుకొని భర్త చనిపోయిందనో, లేదంటే ఆమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడనో. సో ఇట్లాంటి ఘటనల్లో ఆఖరికి కుటుంబాలు ఆగమవుతున్నాయి, పిల్లలు ఆగమవుతున్నారు. సో ఆ ఇద్దరు దంపతులకు గనక పిల్లలుంటే పాపం ఏం తప్పు చేసిండ్రు నా పిల్లలు? సమాజానికి దూరం అవుతుర్రు. తల్లియో తండ్రో సింగిల్ పేరెంట్తో మాత్రమే వాళ్ళు లైఫ్ లీడ్ చేయాల్సిన పరిస్థితి. ఆ సింగిల్ పేరెంట్ కూడా చక్కగా ఉండక ఇంకొకరితో లైఫ్ పార్ట్నర్తో వాళ్ళు ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతం. సో అట్లాంటి వార్తనే కంటిన్యూగా జరిగినాయి తెలంగాణలో. ఉరేసుకున్న భర్త 17వ అంతస్తు నుంచి దూకిన భార్యనంట. బెంగళూరులో టెక్కీ దంపతుల ఆత్మహత్య. సో దీనికి కూడా కారణం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలే కారణం అని చెప్పి పోలీసులు చేశారట. మద్యం మత్తులో మృగంలా మారిండంట భార్య, ఇద్దరు పిల్లలపై రోకలితో దాడి చేశారు. కుటుంబ కలహాలతో భర్త అఘాయిత్యం. భార్య, 6 ఏళ్ల కుమారుడు మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. కన్న కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. భర్త రెండో పెళ్లితో మనస్తాపం. పిల్లలకు ఉరి బిగించి ఆపై తాను ఊరేసుకొని బలవన్మరణం. హైదరాబాద్ కేతలాపూర్లో ఘటన. చంపేస్తామని భర్త బెదిరిస్తున్నాడంటూ సోదరికి వీడియో సందేశం పంపిందంట. మృతురాలి ఫోను గురించి ఆరా తీసిన పోలీసులు ఆ తర్వాత ఆ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత అసలు కథ బయటపడ్డది. సో ఇట్లుంది పరిస్థితి. ఇది జ్యోతిలోని అప్డేట్స్. దిశ చూద్దాం ఏం వార్తలు రాసిందనేది. యుద్ధం ముగిద్దాం, ఇంకా యుద్ధం చేసే పరిస్థితుల్లో ట్రంప్ లేడు. సో యుద్ధం ఎట్లా ముగించాలి అని ఇప్పుడు కార్యాచరణ రచించుకొని ఉంటుందన్నమాట. ఊడేనా మినిస్టర్ల పదవులపై మంత్రులు టెన్షన్ పడుతున్నారట. క్యాబినెట్ నుంచి తప్పిస్తారా, లేక శాఖలు కత్తరిస్తారా, లేదంటే ఇంకొక శాఖకి ట్రాన్స్ఫర్ చేస్తారా? సన్నిహితుల వద్ద అమాత్యులు డిస్కషన్ పెట్టిరట. సో లాస్ట్ అసెంబ్లీ ఏ మంత్రులు ఏ శాఖల నుంచి ఈసారి ఉన్నారో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్కి వాళ్ళు ఉంటారో ఉండరో కూడా వాళ్ళకే అపనమ్మకం ఉండే పరిస్థితి. సో అదే మాట్లాడుకుంటాడు, ఈసారి ఈ శాఖ మంత్రిగా నేను ఉన్నాను, కానీ వచ్చేసారి అసెంబ్లీలో ఈ శాఖ మంత్రిగా నేను మాట్లాడే అవకాశం ఉంటుందా, అసలు మంత్రిగా నాకు ఈ పదవిలో నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానా, అంత టెన్షన్లు ఉన్నారట. సో ఎందుకో తెలియదు, మొత్తానికైతే వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ నా చేతిలో ఉంది, మీ మార్క్స్ నా చేతిలో ఉన్నాయని గతంలో సీఎం సార్ చెప్పిండు కదా. సో అదే అధిష్టానానికి సబ్మిట్ చేశారు కాబట్టి అక్కడి నుంచి లాస్ట్ ప్రోగ్రెస్ కార్డ్కి సంబంధించిన గ్రేడ్స్ వేసి శాఖలు కూడా వాళ్ళు డిసైడ్ చేశారు. ఆ శాఖల షీల్డ్ కవర్లు తెచ్చి ఇక్కడ చదువుతారు అంతే. నేటి నుంచి 3 నెలల పాటు రేషన్ ఉండబోతుంది. కేంద్ర నిర్ణయంతో డీలర్లకు కొత్త చిక్కు. సో కేంద్రం ఒక పక్క ఇస్తుంటే డీలర్లకు ఎందుకు బాధ? సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక మనం చెప్తున్నాం కదా 1,05,000 కార్డులు ఉన్నాయి. 3 కోట్ల మంది ప్రజలకి ఈ పంపిణీ చేయాల్సి ఉంది. అండ్ దాంతోపాటు ఈసారి సన్నబియ్యం ఉండబోతుంది. కానీ డీలర్లకు భయం బాధ ఏంది అంటే
సో ఒకేసారి పంపిణీ చేయాలి అనంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది. అండ్ దాంతోపాటు ఇందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డులో ఉన్న ఒక్కొక్క వ్యక్తి 6 కిలోల చొప్పున కార్డుదారికి 35 కిలోల బియ్యం ఇయ్యాలి. తర్వాత అన్నపూర్ణ కార్డు ఉన్న వరకు 10 కిలోల సన్నబియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు కూడా పంపిణీ చేయాలట. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పంపిణీ జరగబోతుంది. సో అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. దమ్ముంటే మాతో రండి, కాళేశ్వరం జలాలతో పొలాలు ఎండుతున్నాయా లేదంటే తడుస్తున్నాయా అనేది హరీష్ రావు మాట్లాడిందనమాట. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సవాల్ చేసిర్రు. సో ఆ సవాల్ని వీళ్ళు స్వీకరించి ఏం రారులే హరీష్ అన్న, మీరేం టెన్షన్ పడకండి, నేటి నుంచి చికెన్ షాపులు బంద్. సో ఇవాళ నుంచి చికెన్ లవర్స్కి అందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ పొద్దున్నే. కానీ ఎగ్ అవైలబిలిటీ ఉంది, కానీ చికెన్ అవైలబిలిటీ మాత్రం ఉండకపోవచ్చు. ఇక గల్లీలల్లో ఆడిడ ఉండే షాపులు అక్కడిక్కడ తెరుస్తుండే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణలో 3000 చిల్లర షాపులు ఉన్నాయి. ఉత్పత్తి అయ్యే చికెన్ కేవలం 5-10% మాత్రమే బయట వెళ్తుంది. మిగతా అంతా కూడా తెలంగాణలోనే సప్లై ఎంత ఉందో దానికంటే మించే డిమాండ్ ప్రతిసారి కూడా ఉంటుంది, సీజన్తో సంబంధం లేకుండా. మరి అంత మంచిగా వ్యాపారం ఉన్నప్పుడు ఎందుకు చికెన్ షాప్ వాళ్ళు ఇవాళ బంద్కి పెట్టిర్రు అంటే, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక హోల్సేల్ ఉంటుంది. హోల్సేల్ నుంచి రీటైలర్ తెస్తారు, రీటైల్ నుంచి కస్టమర్కి అమ్ముతారు. సేమ్ అదే చైన్ ఎట్లుంటుందంటే పౌల్ట్రీ రైతుల నుంచి కొంటారు, ఆ తర్వాత ఈ కొన్న వాళ్ళందరూ కూడా షాప్లో వాళ్ళకి సప్లై చేస్తుంటారు. అయితే ఈ సప్లై చేసే వాళ్ళు మిడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు గతంలో ఒక 26% మార్జిన్ ఇచ్చి అమ్మే వాళ్ళకి ఇచ్చేదనమాట. సో అప్పుడు మనకు రేటు వాళ్ళు ఎంత ఉన్నా కూడా పెరిగినా తగ్గినా షాప్ అనే వ్యాపారులకి లాభం ఉండేది. కానీ ఇప్పుడు 26% ఇచ్చే మార్జిన్ కాస్త వాళ్ళు తగ్గించారు. మేము అంత ఇయ్యలేము, ఇప్పుడు 16 రూపాయలు వేస్తాం మేము అని 10 రూపాయలు తగ్గించారు. సో 10 రూపాయలు తగ్గించేసరికి ఆల్రెడీ చికెన్ రేట్ ఎంత ఉందో మీ అందరు కూడా తెలుసు కదా, ఓవెన్లో పెట్టకముందే హీట్ అయ్యే పరిస్థితి ఉంది. సో అట్లాంటి చికెన్ రేట్లు పెరుగుతున్నాయి, జనాలు తీసుకోవడం తగ్గించరు. చికెన్కి ప్రత్యామ్నాయంగా సీ ఫుడ్స్ లేదంటే మటన్ హాఫ్ కేజీ తీసుకుంటే సరిపోతుందన్న ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు. దానివల్ల మాకు వ్యాపారం నడుస్తుంది, మీరు ఇచ్చే మార్జిన్ మాకు అసలే నడుస్తలే, 26 రూపాయలు దేవుడెరుగు, కనీసం ఇప్పుడు 20 రూపాయలు పెంచితే తప్ప మేము షాప్స్ ఓపెన్ చేయం అనే డిమాండ్ పెట్టుకొని కూర్చున్నారనమాట. కానీ ఇది చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే కోళ్ళని ఒక్కరోజు కూడా నిల్వ చేయలేని పరిస్థితి. ఆల్రెడీ కట్ చేసిన కోడిని ఒక్కరోజు కూడా నిల్వ చేసే సామర్థ్యం లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇవాళ హ్యూజ్ లాస్ ఉండబోతుంది కూడా. సో ఆల్రెడీ గత 20 రోజుల క్రితం ఏప్రిల్ 1 నుంచి మేము బంద్ చేస్తాం అని ఒక ముందు ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ లాస్ 100% కాకుండా అంతో ఇంతో పౌల్ట్రీ రంగం పైన 100% అయితే కనిపించే అవకాశం అయితే ఉంది. పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చారంట. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా రాసిండ్రు. ఒకే ఖాతాతో బ్యాంకులు మారొచ్చు, త్వరలోనే అకౌంట్ పోర్టబిలిటీ ఫీచర్. సో కేంద్రం కొత్తవి తీసుకొని వస్తుంది. సో ఈ ఫస్ట్ నుంచి చాలా మారబోతున్నాయి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి. సో ఒకటి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇన్ జనరల్గా ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సిలో ఒక అకౌంట్ ఉంది, ఆంధ్ర బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంది. తర్వాత శాలరీ అకౌంట్స్ ఎట్లా ఉంటాయంటే ఉద్యోగులు మారే కొద్దీ వాళ్ళకి సంబంధించిన శాలరీ అకౌంట్స్ మారుతూ ఉంటుంటాయి. అట్లాంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే ఒక 3-4 అకౌంట్లు వాళ్ళ పేరు మీద ఉంటాయి, కానీ దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయని పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉండదట. ఒకే అకౌంట్ నెంబర్ తోటి బ్యాంకుల్లో మారొచ్చంట. సో అది ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మారొచ్చా లేదంటే ప్రభుత్వ రంగుల బ్యాంకులకు సంబంధించి మారొచ్చా అనేది త్వరలో తెలియబోతుంది. సో గతంలో ఉండే 4 బ్యాంకులను కంప్లీట్ తీసుకొచ్చి 1 అంబ్రెల్లా అంటే 4 బ్యాంకులను కలిపి ఒక బ్యాంక్ కింద వర్క్ జరిగేటట్టు కేంద్రం నిర్ణయం తీసుకుంది. తర్వాత ఇవాళ ఏప్రిల్ 1 నుంచి మారబోతుంది ఏంటంటే దీనిలో కొంతమంది ప్రజలకి సేఫ్ అవ్వబోతుంది అండ్ డబ్బులు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. అదేంటిదంటే ఫస్ట్ గోల్డ్ లోన్ ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళు ఖచ్చితంగా 120 డేస్కి ఒకసారి అంటే 3 నెలలకు ఒకసారో లేదంటే కొన్ని బ్యాంకులు 3 నెలలు పెడుతుంటే కొన్ని 4 ఇంకొన్ని 6 నెలలు పెడుతుంటాయి. సో 6 నెలలు పెట్టే బ్యాంకులు చాలా తక్కువ ఉంటే మ్యాక్సిమం 3-4 నెలలు. సో ఆ 3-4 నెలల తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి, మళ్ళీ కొత్త లోన్ ఉంటుంది, లేదంటే తీసుకున్న లోన్ కట్టాలి అనే కండిషన్స్ కూడా పెడుతుంటారు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్ ప్రకారం 6 నెలల తర్వాతనే వాళ్ళు రుణం కట్టే అవకాశం ఉంటుంది. అండ్ క్లోజ్ చేసుకోవాలన్నా లేదంటే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలన్నా అదొక అవకాశం. తర్వాత ఈ హౌస్ లోన్స్కి వచ్చేసరికి వాళ్ళు ఒక సర్టన్ టెన్యూర్ పెడతారు. టెన్యూర్ తర్వాత ఫిక్స్డ్ సమ్ మంత్స్ పెడతారు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎక్స్ బ్యాంక్లో హౌస్ లోన్ తీసుకున్నానే అనుకోండి. సో ఎక్స్ లోన్లో విపరీతమైన ఇంట్రెస్ట్ రేట్ ఉంది, హడావిడిగా తీసుకున్న తర్వాత మిగతా బ్యాంక్లో నాకు లోన్ ఇస్తా అన్నారు. అండ్ అక్కడ
తక్కువ ఉంది ఇంట్రెస్ట్, నేను అక్కడ వెంటనే మారాలంటే ఈ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు 10,00,000 లోన్ తీసుకుంటే మినిమం నేను 2.5 లక్షలు వాళ్ళకి పే చేసిన తర్వాత ఫైన్ కింద మిగతా ఛార్జెస్ కింద ఆ తర్వాత లోన్ మార్చుకునే అవకాశం నాకు ఇస్తారు ఫైనాన్స్ కంపెనీలు అయితే. తర్వాత బ్యాంకులు అయితే మినిమం 3 సంవత్సరాల తర్వాతనే మీరు ఆ లోన్ని మిగతా బ్యాంక్స్కి మార్చుకోవాలని ఒక రూల్ అండ్ కండిషన్స్ పెడతారు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన రూల్ వల్ల అట్లాంటిది ఏమీ లేదు. సో మార్చుకోవాలి అంటే వెంటనే వాళ్ళకి మార్చుకునే వెసులుబాటు కూడా ఉండబోతుంది. అండ్ లాకర్ల సదుపాయం గురించి కూడా ఇంకొక కొత్త రూల్ రాబోతుంది. ఇక బ్యాంక్లో ఉండే గోల్డ్ లాకర్స్ ఏదైతే మనం పెడతామో దానిపైన సపోజు ఆ లాకర్కి మనం ₹100 డిపాజిట్ చేస్తే ఇన్ కేస్ దొంగలు ఎత్తుకుపోయినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, లేదంటే అక్కడ ఉండే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ₹100కి 10 రెట్లు మాత్రమే అక్కడ ఉంటుంది. సో ఆ లాకర్లో మీరు ఏం పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. సో ఒక 20 తులాల బంగారం పెట్టుకుంటారా, 10 తులాల బంగారం పెట్టుకుంటారా, లేదంటే ఇంకా డాక్యుమెంట్స్ పెట్టుకుంటారా, దానికి సంబంధించి నష్టాన్ని అస్సలు బ్యాంకు భరించదు అనే నిబంధన కూడా కఠినంగా ఉండబోతుంది. సో ఇట్లాంటి కొత్త రూల్స్ అన్నీ కూడా ఇవాళ నుంచి అమలు కాబోతున్నాయి. 15 మందికి జీవిత ఖైదు విధించిందంట కరీంనగర్ జిల్లా కోర్టు. ఈ 15 మంది చేసిన ఘనకార్యం ఏంటంటే ఒక హత్య కేసులో 2019లో నమోదైంది. మొత్తానికి 2026లో ఈ కేసు తేల్చి వాళ్ళకి శిక్ష కూడా విధించారనమాట. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. అమ్మకు అక్షరమాల. సో ఇవాళ మనం అమ్మకు అక్షరమాల విషయంలో, అంగన్వాడీల విషయంలో, మహిళల లోన్ల విషయంలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఉండే సీతక్క చాలా మెరుగైన ప్రతిపాదనలే కావచ్చు, బడ్జెటే కావచ్చు, పథకాలు కావచ్చు, దీంట్లో అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె తీసుకొస్తున్న ఆలోచనలో ఉండే పథకాలన్నీ కూడా మహిళలకు మేలు చేస్తున్నాయి. మహిళలకు సంబంధించిన గ్రూప్ వాళ్ళు ఎవరైతే వడ్డీకి బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నప్పుడు ఆ మహిళ ప్రమాదవశాత్తు చనిపోతే ఆ లోన్ని కుటుంబ సభ్యులు కట్టలేని దుస్థితి. తర్వాత ఉండే 9 మంది పైన భారం పడే అవకాశం. సో వాళ్ళు చచ్చినట్టు కట్టాల్సిందే, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఇవ్వకపోతుండే బ్యాంక్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మహిళలకు ఒక ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు లోన్తో పాటు. ఆ ఇన్సూరెన్స్ ప్రకారం ఏంటంటే ఇన్ కేస్ ఆ మహిళకి ఏమైనా అయిందనుకో ఆ పూర్తి లోన్ అంతా కూడా ప్రభుత్వమే కట్టడం, అండ్ దాంతోపాటు ఆ మహిళ చనిపోవడం వల్ల ఆ మహిళకి ₹50,000 ప్రభుత్వం నుంచి ఇవ్వడం. సో ఇట్లాంటి కొత్త స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు మహిళా గ్రూప్ వాళ్ళు కొంతమంది చదువుతారు, కొంతమంది చదువుకోరు. సో ఎక్కడికి పోయినా కనుక వాళ్ళకి బోర్డులు చదవడానికి కూడా రాని పరిస్థితి. అప్పట్లో చదువులు లేదు కాబట్టి. అందుకని అలాంటి వాళ్ళు కూడా కనీసం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు బోర్డులు చదువుకోవడమో, బస్ నెంబర్స్ తెలుసుకోవడమో, లేదంటే ఏలు ముద్రలు బంజేసి సంతకాలు పెట్టడం, వాళ్ళకు వాళ్ళు నేర్చుకోవడం, ఇట్లాంటి అవకాశం వాళ్ళకి కల్పించారు అనమాట. దానికి సంబంధించి ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టినరు. ఆ పరీక్ష కూడా ఏర్పాటు చేస్తే 6,31,656 మంది మహిళలు పరీక్షలు రాసినారు. వాళ్ళు ఉత్తీర్ణత సాధించారు. సో ఆ పరీక్షలలో పాస్ అయిన వాళ్ళందరూ కూడా 10వ తరగతి ఎగ్జామ్కి అర్హులంట. ఇక్కడ చూడండి, ఈ ఏజ్లో కూడా అసలు వాళ్ళకి చదువుకోవాలన్న ఆలోచన ఉంది, ఎగ్జామ్స్ రాసుడంటే ఎంత సంతోషం అనిపిస్తుందో నాకైతే ఈ ఫోటో చూస్తుంటే ఇక్కడ. సో గ్రామాల్లో ఇది స్టార్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా 6 లక్షల మంది ముందుకు వచ్చి ఎగ్జామ్ రాశారు అంటే చిన్న మాట కాదు. సో వాళ్ళకి చదువుపైన ఉండే ప్రేమ కావచ్చు, అప్పట్లో చదువుకోకపోవడం వల్ల ఇగో అమ్మమ్మలు చూడండి, సో వాళ్ళకు కూడా చదువుపైన ఇంత ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి చదువు కోల్పోతే దాని విలువ ఏందో వాళ్ళకి తెలిసింది. అండ్ ఏదో ఎన్నో కారణాల వల్ల చదువుకోలేకపోయినారు. ఇప్పుడు ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించింది. చాలా సంతోషంగా ఎగ్జామ్స్ రాశారు అనమాట. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. అంగన్వాడీకి ఒంటిపూట బడులు ఉండబోతున్నాయట. అండ్ దాంతోపాటు హాలిడేస్ కూడా ఉండబోతున్నాయి. సో మే 1 నుంచి 31 వరకు కూడా అంగన్వాడీ చిన్నారులకు, టీచర్లకు, హెల్పర్లకు ప్రభుత్వం వేసవి సెలవులు మంజూరు చేసింది కాబట్టి మరి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన రేషన్ కూడా ఇంటికి పంపించాలి అని కిట్స్ రెడీ చేస్తున్నారు. అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు దిశ పేపర్. జయలలిత ఇల్లు సీజ్ అయింది. ఆమె ఆస్తి పన్ను చెల్లింపులపై బంధువులు హామీ ఇచ్చిన తొలగించారట. సో ఎంత కట్టాల్సి ఉంది ఆమె? 1,59 లక్షల బకాయి ఉంది. ఇందులో 78 లక్షలు ప్రిన్సిపల్ అమౌంట్, 81 లక్షలు వడ్డీ ఉంది అట. సో ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా వాళ్ళు స్పందించకపోతే శ్రీనగర్ కాలనీలో జయలలితకు సంబంధించిన ఇల్లుని సీజ్ చేశారు. సో ఎక్కడనో తమిళనాడులో ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రిగా జయలలిత, ఆమె ఆస్తులు తమిళనాడులో ఉంటాయి, హైదరాబాద్లో ఎందుకు ఉంటాయి అని అనుకుంటే ఆమె ఆస్తులు కేవలం శ్రీనగర్ సంబంధించిన ఈ కమర్షియల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ మాత్రమే కాదు. సో కమర్షియల్ ఎందుకు అనాల్సి వస్తుందంటే గతంలో ఇది మాలియా ఫ్యామిలీకి వాళ్ళు లీజుకి ఇచ్చారు ఆమె బ్రతుకున్నప్పుడే. ఆ తర్వాత అది చేతులు మారుతూ వచ్చింది. ట్యాక్స్ పేమెంట్స్ ఇవన్నీ ఒక గందరగోళ పరిస్థితి. కేవలం శ్రీనగర్ కాలనీలో మాత్రమే కాదు, సోమాజీ కూడా మీరు వెళ్ళేటప్పుడు జేజే గార్డెన్స్ అని కనిపిస్తుంది.
అండ్ దాంతోపాటు మేడ్చల్ మల్కాజ్గిరికి వెళ్ళేటప్పుడు కూడా ఆమెకి 16 లక్షల అగ్రికల్చర్ ల్యాండ్ ఇక్కడ కొనిపెట్టిందంట. యూసుఫ్గూడలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఇట్లా హైదరాబాద్లో ఇప్పుడు మనం కమర్షియల్ స్పాట్గా ప్రైమ్ లొకేషన్స్గా మాట్లాడుకుంటున్నాం కదా. సో అట్లాంటి ప్రైమ్ లొకేషన్స్లో దీంతో పాటు ఇంకొక 4 కమర్షియల్ బిల్డింగ్లు జయలలితకు ఉన్నాయట. సో దీనికి సంబంధించి ఆలనా పాలన ఎవరు చూస్తున్నారు ఏంది అనేది కూడా కుటుంబ సభ్యులే చూస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాక్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన రెంట్స్ అన్నీ వస్తున్నాయి. కానీ ఇదొక్కటి మాత్రం ఏది లేకుండా ఉండడం తాళం, దీనిపైన మర్చిపోయారేమో మరి. ఆమెకుండే అన్ని ఆస్తులలో ఎన్నని చూసుకుంటారు వాళ్ళు కూడా. సో అదనమాట ఇవాళ దిశ పేపర్ న్యూస్ హైలైట్స్. రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.